హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే మీ ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ తో సింపుల్ గా ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. దీనికోసం నేను కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఇలా 2 ఫోల్డర్స్గా వేసుకోండి. ఫస్ట్ మనము బ్లౌజ్ బ్యాక్ లెంత్ ఎంత ఉందో చూద్దాము. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ లెంత్ ఎలా తీయాలంటే షోల్డర్ దగ్గర నుంచి కింద మనము నడుము దగ్గర డాట్ ఉంటుంది కదా, అక్కడికి బ్లౌజ్ లెంత్ మెజర్మెంట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్ ఉంది. అంటే మనము సీమింగ్ అలవెన్స్తో కలిపి 15 ఇంచెస్ తీసుకుంటాం. సో 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. చివరన ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకోండి. ఏదైనా క్రాస్ ఉంటే కింద మనము కట్ చేసుకొని తీసేసుకోవచ్చు. సో బ్లౌజ్ లెంత్ 15 దగ్గర ఒక మార్కింగ్ పెడుతున్నాను. షోల్డర్ 5.5 అండి. 5.5 దగ్గర మార్కింగ్ తీసుకోండి. అలాగే ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుందాము. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనము బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకుందామండి. బ్లౌజ్ లూజ్ తీసేదానికి ఫ్రంట్ సైడ్ హుక్స్ పట్టి ఉంటుంది కదా, హుక్స్ పట్టి దగ్గర నుంచి మనకు చంకలో కుట్టు వరకు టేప్ తీసుకొని మెజర్మెంట్ తీసుకోండి. ఈ బ్లౌజ్కి లూజ్ వచ్చేసి టోటల్ 11 ఇంచెస్ ఉంది. సీమింగ్ అలవెన్స్తో కలిపి 11 ఇంచెస్ వచ్చిందండి మనకి బ్లౌజ్ లూజు. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకుంటాము. నెక్స్ట్ మనం బ్యాక్ నెక్ లెంత్ తీసుకుందామండి. బ్యాక్ నెక్ లెంత్ కోసము మన బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మధ్యలో సెంటర్ భాగాన్ని మెజర్ చేసుకోండి. దీనితో మనము బ్యాక్ నెక్ లెంత్ తీసుకోవచ్చు. సో దీనికి నాకు టోటల్గా 5.5 ఉంది. అంటే మన కుట్లతో కలిపి 6 ఇంచెస్ బ్యాక్ నెక్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. స్క్వేర్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి. మన ఆది బ్లౌజ్లో బ్యాక్ నెక్ వెడల్పు ఎంతుందో కూడా మార్కింగ్ చేసుకోండి. ఈ బ్లౌజ్కి 4 ఇంచెస్ బ్యాక్ నెక్ వెడల్పు ఉంది. సో మనము 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కింది నుంచి షోల్డర్ వైపుకు క్రాస్గా కలుపుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకు బ్యాక్ నెక్ మరీ వెడల్పుగా లేకుండా స్క్వేర్ నెక్ అక్కడే కుదిచ్చినట్లుగా కూర్చుంటుంది. నెక్స్ట్ లూజ్ ఒకసారి మళ్ళీ మెజర్ చేసుకోండి. ఇంతకుముందు మనం మొత్తం లూజు కుట్లతో కలిపి 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలా లేకుండా ఇప్పుడు మనకి రియల్గా బాడీ లూజ్ ఎంత ఉందో తీసుకోండి. సో ఇక్కడ 8.5 లూజ్ వచ్చేసింది. సో 8.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. మనము చేసుకున్న మార్కింగ్స్ ప్రకారము బ్యాక్ పార్ట్ని కట్ చేయాలి.
నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ద్వారా ఫ్రంట్ క్రాస్ కటింగ్ చేద్దాము. మిగిలిన పీస్ మీద మన బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా సెట్ చేయండి. క్రాస్ని పర్ఫెక్ట్గా పెట్టుకున్న తర్వాత మన బ్యాక్ పార్ట్ చుట్టూ డ్రాఫ్టింగ్ లాగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేసి మన ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా ఎంత ఉందో మెజర్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లెంత్ మెజర్ చేసుకోవడానికి ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ మనం చెస్ట్ దగ్గర ఒక డాట్ వేస్తాం కదా, ఆ డాట్ దగ్గరికి ఇలా క్లాత్ తీసుకొని అక్కడి నుంచి అక్కడికి టేప్తో మెజర్మెంట్ తీసుకోండి. ఈ బ్లౌజ్కి 13.5 ఫ్రంట్ లూజ్ వచ్చేసింది. సో మనం ఇక్కడ 13.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ మన ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మెజర్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ మెజర్ చేసుకోవడానికి ఫ్రంట్ సైడ్ టేప్ని ఇలా పెట్టి నెక్ రౌండ్ తిరిగే చోట టేప్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అక్కడ వచ్చే పాయింటే మన ఫ్రంట్ నెక్ లెంత్. ఇప్పుడు అక్కడ నాకు 6 ఇంచెస్ వచ్చేసింది కాబట్టి సో ఫ్రంట్ నెక్ లెంత్ ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని డ్రా చేసుకోండి. ఇప్పుడు కింది వైపున 1.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అలాగే ఇటువైపు 2.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ రెండు పాయింట్ని ఇలా క్రాస్గా జాయిన్ చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చివరన 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టి మొత్తం ఇలా క్రాస్గా పైకి ఒక మార్కింగ్ వేయండి. ఫ్రంట్ నెక్ కూడా మనము రౌండ్ చూడండి ఇలా కొంచెం క్రాస్గా వెనక్కి వచ్చినట్లుగా అని కొంచెం క్రాస్గా గీసుకోండి. అప్పుడు ఫ్రంట్ నెక్ షేప్ అనేది మనకి చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పీస్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్గా మార్కింగ్ చేసుకొని చంక లోతు తీసుకొని కట్ చేసుకోండి. మనము ఫ్రంట్ సైడ్ డాట్స్ కోసం మార్కింగ్ తీసుకోవడానికి పైన షోల్డర్ని మిడిల్లోకి కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఇలా చివరి వరకు స్ట్రైట్గా తీసుకుంటే అక్కడ మనము కింద డాట్ వేయడానికి మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇటువైపు కూడా 3వ వంతు భాగానికి ఫోల్డ్ చేసి అక్కడ ఒక చిన్న కట్ పెట్టుకొని అక్కడ కూడా డాట్ కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం కింది వైపు తీసుకున్న డాట్ని ఇలా క్రాస్గా పట్టుకుంటే మనకి చంక దగ్గర డాట్ వేసుకోవడానికి ఒక లైన్ లాగా వస్తుంది. సో అక్కడ చిన్న కట్ పెట్టుకొని
మార్కింగ్స్ చేసుకోండి. ఇలా మధ్యలో కలిపితే ఒక ట్రయాంగిల్ షేప్ అనేది వస్తే మనం వేసుకున్న డాట్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఉన్నట్లు గుర్తు. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మిగిలిన క్లాత్ను 4 ఫోల్డ్స్గా తీసుకోండి. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. కింద హెమ్మింగ్కి పైన స్టిచ్చెస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అలాగే హ్యాండ్ లూజు 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ దగ్గర మార్కింగు ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచ్చెస్కి మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి కింది వైపుకు డౌన్గా లైన్ డ్రా చేసుకొని హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుందాము. సో హ్యాండ్స్ కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటాము. హ్యాండ్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము చంక లోతు తీసుకుందాము. దానికోసము హ్యాండ్స్ని ఇలా సపరేట్గా చేసి ఒకదాని వైపు ఒకటి లేకుండా ఇలా ఆపోజిట్గా హ్యాండ్స్ని పెట్టుకోండి. ఇలా ఆపోజిట్గా పెట్టుకొని ఇప్పుడు చంక లోతు తీయండి. ఇలా సెంటర్లోకి ఒక మార్కింగ్ చేసుకొని రెండిటికి ఒక 1/2 ఇంచ్ డౌన్తో మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ఈ చంక లోతుని కట్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రైట్గా ఒక 1.5 ఇంచుల వెడల్పుతో క్లాత్ని కట్ చేస్తున్నానండి. ఇది మనకి స్క్వేర్ నెక్కి నెక్ పీస్ వేసేదానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కట్ చేద్దాం. క్రాస్ బెల్ట్ కోసము 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని లెంత్ ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకోండి. అలాగే మన క్రాస్ బెల్ట్ వచ్చేసి 2 ఇంచులు ఉంది కాబట్టి చివరిలో దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పైవైపు 3 ఇంచులు కింది వైపు 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కట్ చేసేసుకొని పక్కకు తీసేయండి. నేను ఇప్పుడు టోటల్గా మొత్తం 6 క్రాస్ బెల్ట్ కోసము 6 పీసులు తీసుకున్నానండి. ఇక్కడ మనము దారాల పట్టీ కోసం కూడా నేను క్లాత్ కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ హుక్స్ పట్టీకి ఇలా క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకోండి. టోటల్గా బ్లౌజ్ కటింగ్ మొత్తం పూర్తయిందండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్, మనకి హుక్స్ పట్టి, దారాల పట్టి, నెక్ పీస్ కోసం తీసుకున్న పీసులు టోటల్గా అన్నీ వచ్చేసాయి.